టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, టాలీవుడ్ కింగ్ నాగార్జున విలన్ గా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఉపేంద్ర, ఆమిర్ ఖాన్, శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తుండడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాకు ఊహించని విధంగా ఏ సర్టిఫికెట్ రావడం అంచనాలను అంతకు మించి అనేలా చేసింది. ఆగస్టు 14న రిలీజ్ కు రెడీ అవుతున్న కూలీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే లోకేష్ కనగరాజ్ చిత్రాల్లో ఏ సర్టిఫికెట్ రావడం ఇదే తొలిసారి. ఈ లెక్కన ఈసారి లోకేష్ చేయబోయే విధ్వంసం మామూలుగా ఉండదని తలైవా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. హింస, యాక్షన్, అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటేనే ఏ సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి ఈసారి సూపర్ స్టార్ యాక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. పైగా లోకేష్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డట్టుగా చెబుతున్నాడు. వైలెన్స్ విషయంలో కాంప్రమైజ్ ఉండదని ఇటీవల చెప్పుకొచ్చాడు. తాజాగా సెన్సార్ సర్టిఫికేట్ కూడా అదే చెబుతోంది. దీంతో ఖైదీ, మాస్టర్, లియోకి మించి కూలీ ఉంటుందనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. మొత్తంగా లోకేష్ కనగరాజ్ నుంచి మొదటిసారి వస్తున్న ఏ సర్టిఫికేట్ చిత్రం కావడం, మరోవైపు రజనీకి కూడా ఇలాంటి వైలెన్స్ సినిమాలు రెగ్యులర్ గా లేకపోవడం కూలీపై ఇంకా ఆసక్తి పెంచుతుంది. మరి కూలీ ఎలా ఉంటుందో చూడాలి.